అందరూ బాగున్నారా? నేను మీ శ్రీ హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. మీ మనసు దేని మీద ఉంటుంది ఆలోచించుకుంటున్నారా? మీ మనసు అప్పుల మీద ఉంటుందా? చూడండి, బాకీలు ఉన్నాయని ఆ బాకీల మీదే మనసు పెట్టుకోకండి. అవి ఎలా తీర్చాలని ఆలోచించి ఏదో రకంగా తీర్చేయండి. మనసు పెట్టుకుని దాని మీదే ఉంటే మనం అంతిమ కాలం వరకు అప్పులు ఎలా ఉంచుకుంటే మనకు ప్రమాదం. ఈ యొక్క జీవుడు జన్మ తాలూకా కూడా అప్పుల పాలైపోయి అదో భాగాలకై వెళ్ళిపోతాడు. ఇంకా ఈ యొక్క యాత్రకు అంతుండదు. ఈ నరజన్మ యాత్రకి లేదా అనేకమైనటువంటి జన్మలెత్తడానికి అంతుండదు. మన మనసు వెళ్ళకూడదు, అప్పులు కూడా చేయకూడదు. ఒకవేళ చేయవలసి వస్తే తొందరగా తీర్చేయాలి. తీర్చకపోతే బెంగ పెట్టుకోవద్దు. అవి తీర్చే విధానాన్ని గురించి ఆలోచించి శ్రమించి తీర్చండి. ఇంకోటి, ఏదైనా వస్తుజాలం ఉంటే దాని మీద మీ మనసు పెట్టుకోవద్దు. అది ప్రాపర్టీస్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఏదైనా కూడా. సపోజు మీ మనస్సు డబ్బు మీద ఉన్నా, నగల మీద ఉన్నా, తత్సంబంధమైనటువంటి రక్షణకు మీరు వెళ్ళిపోతారు. భూమి మీద మీ మనసు ఉందనుకోండి, ఆ భూమి దున్నేటటువంటి ట్రాక్టర్ గాను, లేదా ఆ భూమిని కాసేటటువంటి ఒక ఉంటాడు కదా కాపరి, అలాగాను ఆ భూమిని ఆ భూమిని సాగు చేసేటటువంటి వ్యవసాయదారుడు గాను, మనం దేన్నైనా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఆ భూమిని జగన్మాత అయినటువంటి హరిప్రియే హరివల్లభే కింద భావించి సేవ చేస్తే ఆ భూమి మీద వ్యామోహం ఉండదు, ఆ సంపద మీద వ్యామోహం ఉండదు. ఆమె పరంధాముడి యొక్క భార్య జగన్మాత మనకి అన్నం పెడుతుంది. ఆవిడ అన్నపూర్ణేశ్వరి అని మీరు సాగు చేస్తే అది మీకు అంటదు. చాలామంది పనులు చేస్తూ ఉంటారు, విపరీతమైన ఆపేక్ష ఆ వస్తుజాల మీద పెంచేసుకుంటారు. పెంచుకోకూడదు. ఎందుకంటే మన ఆలోచనలు ఎటుంటున్నాయి అని మనం ఆలోచించుకోకపోతే ఆత్మద్రోహం అయిపోతుంది. మరలా ఈ జరణ మరణ దుఃఖ ప్రవాహం అనేటటువంటి చక్రంలో తిరుగుతూ అధికమైపోతుంది. ఒకసారి మీ ఆలోచన చెక్ చేసుకోండి, నేను చెక్ చేసుకుంటాను. ఈ కాన్సెప్ట్ నచ్చితే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.